कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. పద విభజన. అనిష్టం, ఇష్టం, మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవతి అత్యాగినాం ప్రేత్య న తు సన్యాసినాం క్వచిత్. తాత్పర్యం: కర్మఫల త్యాగం చేయని వారికి మరణానంతరం ఇష్టమైనది, ఇష్టం లేనిది, ఈ రెండూ కలిసిన ఇష్టానిష్టమనేది అయిన 3 విధాల కర్మఫలాలు కలుగుతున్నాయి. కర్మఫల త్యాగం చేసిన వారికి అవి ఎన్నటికీ కలుగవు. కర్మఫలాలనేవి 3 రకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇష్టము, అనిష్టము, ఆ రెండు కలిసినటువంటి ఇష్టానిష్టము. ఈ మూడింటి కర్మఫలాలని త్యాగులు కాని వారి విషయంలో చెప్తారు. అదే సన్యాసుల విషయంలో అయితే అటువంటి విభాగం అనేది అసలు ఉండనే ఉండదు. త్యాగం చేసినటువంటి వారు, అంటే కర్మఫల త్యాగం చేసినటువంటి వారికి ఈ 3 కలగవు అన్నమాట. కర్మ శుక్లాకృష్ణం యోగినః త్రివిధమితరేషాం అని పాతంజలి యోగ సూత్రం. శుక్ల కర్మలు అంటే పుణ్యకర్మలు, కృష్ణ కర్మలు అంటే ఇష్టం లేనటువంటి కర్మలు, అంటే పాపకర్మలు అన్నమాట. పుణ్య పాపకర్మల కలగలుపునే మిశ్ర కర్మ అని అంటారు. యోగి సన్యాసి ఒకడే అని 6వ అధ్యాయంలో మొదటి శ్లోకమైనటువంటి అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః అని భగవానుడు చెప్పడం జరిగింది. భౌతిక కర్మలైనా సరే, ఆధ్యాత్మిక కర్మలైనా సరే, రెండింటినీ కర్మఫలం మీద ఆశపడకుండా చేసేవాడే సన్యాసి లేదా యోగి. పూర్తిగా పనుల్ని మానేయడం, అగ్ని కార్యాలు మానేయడం చేస్తే సన్యాసి యోగి అని అనడానికి వీల్లేదు. ఫల సన్యాసం చేసిన యోగికి పుణ్యపాపాలు అంటనే అంటవు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దృష్కృతే అని భగవద్గీత 2వ అధ్యాయంలో 50వ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. యోగ బుద్ధిని అనుసరించేవాడు పుణ్యపాపాలకు అతీతంగా ఉంటాడు అని. అందుచేతనే యోగుల కర్మలు అశుక్లాలు, అకృష్ణాలు, అంటే అటు పాపాలు కావు, ఇటు పుణ్యాలు కావు. యోగి తన శరీర ధారణ చేస్తూ ప్రవర్తిస్తున్నప్పుడు తెలియకుండా ఏదో ఒక పాపం జరిగిందే అనుకోండి, దాన్ని నిందించే వాళ్ళు పక్కనే ఉంటారు కదా. ఆ కర్మ ఫలాన్ని ఆ యోగి వదిలిపెట్టాడు కనుక ఆ ఫలం ఆ పనిని నిందించేవాడికి చేరుతుంది. అందుకే మనం ఎవరిని గురించి ఏమీ అనకూడదు, అంటే వాళ్ళ పాపం మనకి చేరుతుంది అన్నమాట. అలాగే తెలిసి ఒక యోగి ఒక మంచి పని చేశాడనుకోండి, దాని ఫలితము అతనికి అక్కర్లేదు, కానీ దాన్ని పొగిడే వాళ్ళు ఉండనే ఉంటారు కదా. ఆ కర్మఫలం ఆ పొగిడే వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. అందుచేత కర్మఫలాన్ని విడిచిపెట్టే వాళ్ళకి ముక్తి ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. ఇక సామాన్యుల విషయంలో పుణ్యకర్మలు పాపకర్మలు మాత్రమే కాకుండా 3వదైనటువంటి పుణ్యపాపకర్మలు అనేది కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా.
తతస్తద్విపాకాను గుణానామీవాభివ్యక్తిర్వాసనానాం అనే యోగ సూత్రం ప్రకారం మనస్సు శుద్ధిని పొందనప్పుడు యోగాభ్యాసం చెయ్యని వాడి కర్మ మనసులో సంస్కారంగా తిట్టుకొడుతుంది. సమయము పరిసరాలు కుదిరినప్పుడు అది ఫలాన్ని ఇస్తుంది. విషయాల్లో పడి అధర్మ ప్రవృత్తితో చెడ్డ పనుల్ని చేయడం ప్రారంభిస్తే గనక జీవులు క్రిములుగాను కీటకాలుగాను మట్టిగాను రాళ్లుగాను కూడా లేదా అటువంటి మరో రకపు అధమ యోనుల్లో పుట్టడం జరుగుతుంది. మట్టి రాళ్ళు కూడా అట. ఇదే అనిష్టమైన కర్మలు చేయడం వల్ల వచ్చే ఫలంగా చెప్తారు. ఆత్మధర్మాన్ని అనుసరిస్తూ తమకు యోగ్యమైన మంచి పనుల్ని చేసేవాళ్ళు దివ్య శక్తుల రూపాల్లో ఉత్తమ శరీరాల్ని పొందుతారు. ఇలా పుట్టడం అనేది కర్మల తాలూకు ఇష్టఫలంగా చెప్తారన్నమాట. ఇక మూడోదైన ఇష్టానిష్ట కర్మ ఫలం గురించి పండితులు ఏం చెప్తారంటే, చింతపండు బెల్లం వేసిన పులుసు అటు తీపి కాదు ఇటు పులుపు కాదు, మూడో రకంగా అదో విలక్షణమైన రుచిని సంతరించుకుంటుంది కదా. తీపి మంచిదే, పులుపు కూడా రాజసమైనదే. ఈ రెండు మంచి చెడు కలిసిన కలగలుపు ఫలితాన్ని ఇస్తాయి. అంటే గంజాయి మొక్కల్ని పెంచి అమ్ముకొని జీవించేవాడు వాటిని కొని సేవించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే ఇతరుల నాశనానికి కారణమవుతున్నాడు కనుక ఇది ఇష్టానిష్టమైన ఫలితాన్ని ఇచ్చేది అవుతుందన్నమాట. శుభము అశుభము అనే కర్మఫలాల మిశ్రణం వల్ల మానుష దేహం వస్తుందని చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ 3 రకాల కర్మఫలాలే ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నాయి. జిహ్వ చాపల్యంతో చెడు పదార్థాలను తిన్నప్పుడు నోటికి బాగానే ఉంటుంది, కానీ చివరికి అవి ఆరోగ్యాన్ని పాడు చేసి సావుకు దారితీస్తాయి. కర్మఫలాలు ఈ విధంగా ఒక్కసారిగా ఆక్రమించి ఇబ్బంది పెడతాయి. అప్పు తీసుకుని వాయిదాకి ఇంత కడతానన్న వాడి దగ్గరికి అప్పిచ్చేవాడు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఆ వాయిదా డబ్బు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఏ ఉపాయము ఉండదు కదా. అలాగే మనిషి ఈ కర్మఫలాల వాయిదాలను కట్టడం నుంచి తప్పించుకోలేడు, తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అన్నమాట. ఈ జన్మలో కాకపోతే తర్వాత జన్మలో అన్నా తీర్చుకోవాల్సిందే కర్మల అప్పు అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ధాన్యపు కంకుల నుండి నేల మీద పడిన గింజలు మళ్ళీ ఆ ధాన్యాన్నే పండించినట్లుగా ఒకసారి ఒక ఫలాన్ని అనుభవించగానే దానితో పాటు అనేకమైన ఇతర కర్మ ఫలాలు కూడా పుట్టుతూనే ఉంటాయి. ఆపడానికి వీలు లేకుండా కర్మల పరంపర సాగుతూనే ఉంటుంది. ఇలాగ విత్తనాల కోసం ఉంచిన ధాన్యాన్ని ఇంటి వాడకానికి ఖర్చు పెట్టేశామే అనుకోండి, అప్పుడు మళ్ళీ విత్తడానికి ధాన్యం ఉండదు, వ్యవసాయం పని ఆగిపోతుంది. అలాగే కర్మఫలాన్ని విడిచిపెట్టిన వాడి కర్మలు కూడా అంతమైపోతాయి. అప్పుడు అతని ద్వైత భావం నశించిపోతుంది. భ్రాంతి నిమిత్తంగా చేసే పనుల తాలూకు 3 రకాల ఫలాలు నాశనమవుతాయి. ఆ పరిస్థితిలో అనుభవించేవాడు ఉండడు, అనుభవించడము కూడా ఉండదు. ఇటువంటి సన్యాసం ఫలభోగ వాసనలను నాశనం చేస్తుంది. ఆత్మస్వరూపంలోనే ఆ సన్యాసి నిలిచి ఉంటాడు. కొంతమంది ఏమంటారంటే, కర్మ అనేది బంధాన్ని కలుగజేస్తుందని, మళ్ళీ జన్మ కలగడానికి ఈ కర్మే కారణం అవుతుంది కాబట్టి కర్మ చేయకూడదు అని అంటారు. అలాంటి వాళ్ళకి ఈ శ్లోకం సమాధానంగా చెప్తున్నాడు భగవానుడు. కర్మ ఎవరికి బంధం కలిగిస్తుంది అసలు అంటే, అందరికీ కలిగిస్తుందా? ఏమాత్రం కాదు. ఫలాపేక్షతో చేసేవారికి బంధం కలిగిస్తుంది. ఏదో కావాలని కోరుకుని ఆ కర్మ చేస్తే వాళ్ళకి బంధం కలిగిస్తుంది. ఆ కోరిక తీర్చుకోవాలి కదా మరి. అందుకని సంగమంతోని అభిమానంతోనూ కర్తృత్వ బుద్ధితోనూ ఆచరించే వారికి మాత్రమే కర్మ బంధకంగా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ జన్మ వస్తుంది. అది కూడా అసంగంగా నిష్కామంగా ఫలాపేక్ష రహితంగా ఆచరించే వారికి ఏమాత్రం కర్మ అనేది బంధం కలిగించదు. ఈ విషయం శ్లోకంలో స్పష్టంగా చెప్పాడు భగవానుడు. స్వర్గాది సుఖరూప ఇష్టఫలం కానీ, ఇష్టం అనిష్టం 2 చెప్తున్నాడు కాబట్టి మనకి ఏమి ఇష్టం ఉంటుంది? చాలామంది సాధారణంగా ఏమంటారంటే, స్వర్గానికి వెళ్ళడం కోసం చేస్తున్నాం మంచి పనులు అంటారు. కాబట్టి స్వర్గాది సుఖరూప ఇష్టఫలం కానీ, నరక నీచ జన్మాది దుఃఖరూప అనిష్టఫలం కానీ, అంటే స్వర్గం కావాలని, ఈ నరకం కాకూడదని, అంటే మంచి జన్మ రావాలని, చెడ్డ జన్మ రాకూడదని, కష్టపడే జన్మ రాకూడదని అనుకుంటారు. అలాగే మానవ జన్మ అనే సుఖ దుఃఖ మిశ్రమ ఫలితం కూడా, అంటే
ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పూర్తిగా పాపం చేస్తే నీచ జన్మ, అలాగే పశుపక్షాదుల జన్మ కలుగుతుంది అని. అలాగే పూర్తిగా పుణ్యం చేస్తే దేవతా జన్మ కలుగుతుంది, స్వర్గంలో ఉంటారు వాళ్ళప్పుడు దేవత జన్మగా ఎత్తి. అలాగే సుఖం దుఃఖం రెండు అనుభవించేది మానవ జన్మ. కాబట్టి పాపము అలాగే పుణ్యము రెండు చేసుకున్నట్లయితే, రెండు కర్మలు చేసుకుంటే మానవ జన్మగా, మళ్ళీ అందులో ఎక్కువ పాపం చేస్తేనేమో ఎక్కువ కష్టపడ్డం, ఎక్కువ పుణ్యం చేసుకుంటే కొంచెం ఉన్నతమైనటువంటి సంస్కారము, చదువు, విద్య అన్నీ ఉన్న, ధనం ఉన్న ఇంట్లో పుట్టడం అలాంటివేవో ఉంటాయి. కాబట్టి సుఖ దుఃఖ మిశ్రమ ఫలంగా అని ఫలాపేక్షతో కర్మలు చేసేవారికి కలుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. ఫలాలను వదిలిన వారికి మాత్రం ఏది కలగదు అన్నమాట తెలుస్తుంది ఇక్కడ. నతు సన్యాసినాం క్వచిత్ అని, క్వచిత్ అని చెప్పడం వల్ల ఏ కాలంలోనూ వారికి బంధం కలగదు అని భావన. ఎందుకంటే కర్మఫలాలను త్యజించే వారికి చిత్తశుద్ధి ద్వారా మోక్షమే కలుగుతుంది, జన్మరాహిత్యమే సిద్ధిస్తుంది. వారికి లోకాల్లో ఉన్నటువంటి ప్రసక్తియే ఉండదు అసలు. అంటే మళ్ళీ జన్మ గురించి కానీ, వచ్చే జన్మలో బాగుండాలి, మళ్ళీ కనుక జన్మ ఉంటే ఇలా చేస్తాను అలా చేస్తాను అంటారు కదా కొంతమంది, అలా అసలు జన్మ గురించి ఆసక్తే ఉండదు, ఆ ప్రసక్తే రాదనమాట. సంసార చక్ర పరిభ్రమణం అంతా కూడా ఫలాపేక్షతో కర్మలను చేసే వారికే ఉంటుంది. దీనిని బట్టి ఫలాపేక్షారహితమైనటువంటి కర్మ అంటే నిష్కామ కర్మ ఎంతటి మహిమతో కూడుకుందో భగవానుడు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. కృష్ణార్పణం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. జై శ్రీకృష్ణ.